అరే ఈ టైంలో అంటారు నో బాల్ వేసేది నువ్వు. బా 4 కొట్టించాడు అనుకుంటే నో బాల్ వేసావు కదరా నువ్వు. గైస్ ఒక ఓవర్లో 15 కొట్టాలి. నాకైతే భయంకరంగా టెన్షన్గా ఉంది. ఏం జరిగిద్దో చూడాలి. ఫైనల్ ఈ మ్యాచ్ కూడా గెలవకపోతే ఇక నేను వీడియోస్ చేయని ఆపేసేస్తాను. సరిగ్గా అండి అయ్యా, బౌలింగ్ సరిగ్గా అండి అయ్యా. ఒక ఓవర్ లాస్ట్ ఓవర్ అయినా ఏందయ్యా సంజు నువ్వు కూడా ఆపపోతే ఎట్టయ్యా బాల్ని. 2 బాళ్ళకి 4 కొట్టాలా, కొడతాడో లేదు చూడాలి. 2 బాళ్ళకి 4 వికెట్ తీరా బాబు. వికెట్ అన్న వికెట్ క్యాచ్ పట్టు మా అయిపోయిందా. తీసేస్తారా 3 రన్లు తీసేస్తారా. 3 రన్నులు తీస్తారా. 3 రన్నులు తీస్తారు. అవుట్లే అన్న డాట్ చేయన్న డాట్ చేయన్న క్యాచ్ ఇవ్వని అన్న ప్లీజ్ క్యాచ్ బాగుంటారా చివరి దాకా వచ్చి బాగుంటారా. నాశనం చేశారా మీరు. నాశనం అయిపోతారా మీరు. చివరి దాకా వచ్చి చెడగొట్టారు. నాశనం అయిపోతారా మీరు. ఆ మ్యాచ్ కలకపోతే ఎట్రా మీరు ఆటగాళ్ళు అంటారా మీరు. అసలు ఆటగాళ్ళు అంటారా మీరు. నేను చెయ్యి పోయింది. నాకు ఇంట్రెస్ట్ పోయింది అయ్యా. ఆ ఇంట్రెస్ట్ పోయింది. ఇలా వరుసగా మ్యాచ్లు ఓడిపోయేసరికి నీకు అసలు సరిగ్గా నిద్ర రావట్లేదు కదా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. బాగా నిద్రపోవడానికి హౌ టు స్లీప్ బెటర్ అనే ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తాను. ఆడియో బుక్ ఒకసారి అండ్ దాంతోపాటు నీకు సరిగ్గా ఆర్గ్యూ చేయటం రావట్లా. నేనంతా ఫుల్ డామినెన్స్గా కనిపిస్తున్నాను. సో నువ్వు ఆర్గ్యూ చేయటం కూడా నేర్చుకోవాలి. దానికోసం హౌ టు ఆర్గ్యూ అనే ఆడియో బుక్ కూడా చూడు. సో గైస్ ఈ ఆడియో బుక్స్ వచ్చేసి మీకు కూకు ఎఫ్ఎం అనే ఆడియో బుక్ ప్లాట్ఫామ్లో దొరుకుతాయి అన్నమాట. వీళ్ళు ప్రతి నెల 20కి పైగా కొత్త ఆడియో బుక్స్ని రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ కూకు ఎఫ్ఎం బైట్స్లో అయితే మీరు 15 మినిట్స్లోనే మంచి ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ప్రజెంట్ ఏంటంటే కూకు ఎఫ్ఎంలో 7 డేస్ ఫ్రీ ట్రయల్ అనేది నడుస్తుంది. సో ఈ 7 డేస్ మీరు ఏ బుక్నైనా మీకు ఇష్టం వచ్చిన బుక్ని ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, కస్టమ్ ప్లేలిస్టులు అండ్ యాడ్ ఫ్రీ కంటెంట్ కూడా అనమాట. మీ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత 2 రూపీస్ కట్ అవుతాయి. మళ్ళీ మీకు వెంటనే రీఫండ్ అవుతాయి. తర్వాత మీరు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు కూడా. సో దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. గుండు అయిపోయేలాగదమ్మా. అది కాదురా, ఏదిరా ఈ దరిద్రం. అసలు ఓ మనిషికి ఎంత దరిద్రం ఉండిద్దని నాకు ఆశ్చర్యం కలుగుతుంది రటోని. కమ్మగా కకృతిజుడు జనాలు చెప్తున్నాను కదా, ఎప్పుడు కకృతి పడకూడదు. కకృతి పడ్డామంటే ఇంకంతే నాశనం. నీ మెడలో బగల కొడతా నీ కకృతి. ఆర్ఆర్ తీసుకోరా అనగానే కకృతి పడ్డాడు. ఆర్ఆర్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు కదా, ఆర్ఆర్ గెలిచింది, జీటీకి బ్యాటింగ్ లేదు, లాస్ట్లో అది దీన్ని క్యాల్కులేషన్ వేసుకొని ఓకే అన్నాడు. ఏమైందిరా నీ అంత ఇదిహేతుడు కూడా ఈడి వల్లే నేను యాక్చువల్ గా మ్యాచ్లు 2 మ్యాచ్లు ఓడిపోవడానికి కారణం. మాట్లాడిస్తావా వెళ్ళిపోమంటావా? 2 మ్యాచ్లు ఓడిపోవడానికి కారణం ఈడి వల్లే. నేను నీట్గా ఎస్ఆర్హెచ్ అన్నప్పుడు ఎస్ఆర్హెచ్ తీసుకుంటున్నాను అన్నప్పుడు అక్కడ కావాలని చెప్పి ఇచ్చేసాడు. నిన్న మ్యాచ్ ఎవరెవరికి జరిగింది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే ఇది జీటీకి ఆర్ఆర్కి. ఈ జీటీఆర్ఆర్ ఈరోజు జరిగింది, నిన్న కాదు. అదే జీటీఆర్ఆర్ ఇప్పుడు జరిగినప్పుడు నేను నీట్గా నా జీటీ టీం నేను తీసుకుంటానని చెప్పన్నా. మళ్ళీ ఈడు అది చేసి తీసుకొని వచ్చి ఆర్ఆర్ గీరార్ అని చెప్పేసి చేసి ఇచ్చేసేసి కావాలని చెప్పి సైడ్ నుంచి చూసిన దరిద్రం ఇట్లా బొస కొడుతుంది నాకు. లేదు బొస సెగలు వచ్చేస్తాయి. వదిలేసారా తొక్కలో మ్యాచ్ 1-2 మేము గెలుచుకుంటా పోతాం, అష్టకోటమి దరిద్రం నడుస్తుందని చెప్పన్నారు. 7 అయిపోయింది, ఇంకోటి మహా అయితే ఇంకోటి ఓడిపోతాయనేమో. ఆ తర్వాత నుంచి వర్షం నేనే గెలిచేది. అప్పుడు నేను కాన్ఫిడెన్స్ కూడా ఉందా నీకు? స్వింగ్ అట్లా లేచిద్ది, నీకు జర గారిద్ది. అది
అర్థమవుతుందా? నీకు మ్యాచ్ గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉందా? ఎందుకు లేదు, బ్రహ్మాండం గెలుస్తాం. You mean you are going to win? ఒకప్పుడు పోయిన సంవత్సరం చూసుకున్నప్పుడైతే ఇంతకంటే కునిష్టిగా ఓడిపోయారా? నేను ఇప్పుడు మాట్లాడు 13 మ్యాచ్లు గెలిస్తే ఇప్పుడు మాట్లాడు 16 మ్యాచ్లు గెలిస్తే నేను 16 మ్యాచ్లు గెలిస్తే మాట్లాడుతావా పగల కొట్టమంటది. నేను 16 మ్యాచ్లు గెలిస్తే వీడు 7 మ్యాచ్లు మాత్రమే గెలిచాడు ఆ రోజుల్లో. అది గుర్తుండాలి. ఫాస్ట్ గుర్తు పెట్టుకోవాలి. నువ్వు తునకలైపోతావు చూడు నువ్వు తర్వాత. ఇదంతా మనకు అనవసరం గైస్. మనకు కావాల్సిన టైటిల్ ఎన్ని మ్యాచ్లు గెలిస్తే ఏంది, లాస్ట్ లో టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ నేను గెలుస్తాను. కేకేఆర్ గెలిచి కేకేఆర్ ఉంది మాకు, ఆర్సీబీ ఉంది మాకు, ఎంఐ ఉంది మాకు, నెక్స్ట్ ఏంది జీటీ ఉంది మాకు. ఓడిపోతుంది గెలుస్తాం. నీకు కావాల్సింది కప్పు కొట్టడం కావాలి. చూపిస్తాం మేము. అంత కప్పు కొట్టి చూపిస్తాం. స్కోర్ కొట్టారు. మేము కప్పు అట్టగొట్టించారు. కప్పు కొట్టి చూపిస్తాం. అట్టగొట్టించారు. మీరు అడగాలి మీ టీం అది నా టీం ఎందుకైతే జీటీ నా టీము. నేను గెలిచాం, మా వాళ్ళు గెలిచారు. మా అదృష్టం అది, మా వాళ్ళు గెలిచారు. పావం లేదు పావం. అది సంగతి. రేపు మ్యాచ్ ఉందిగా, రేపు మ్యాచ్ చూద్దాం. రేపు ముంబై వాళ్ళు సరదాగా కొడతారు. కాలమే కాటు వేసేనా, గుండెలో గంగ పొంగేనా. పావం చూసారా. సపోర్ట్ చెయ్యండి అని చెప్పాను ఆర్ఆర్కి, గెలిపించండి అని చెప్పాను, గెలిపించలేకపోయారు. ఒకసారి మనం మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. 196 కొట్టారు రాజస్థాన్ రాయల్స్. సంజు శాంసన్, రియన్ పరాగ్ అల్లాడిచ్చారు. లాస్ట్లో బాగా మంచి కొట్టుడు కొట్టారు, అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా వాళ్ళు అల్లాడిచ్చారు జీటీ వాళ్ళు. నంబర్ 1 ఆడారు చూడు, ఎట్టాడారు. సిగ్గుండద్దా కొంచెం? శుభ్మన్ గిల్ 72 కొట్టాడు. శుభ్మన్ గిల్ నా గురించి చెప్పేసా. రాహుల్ తివాటి ఆ తర్వాత మా ఓల్డ్ రషీద్ మామ ఇద్దరు కలిసి వచ్చేసి అల్లాడిచ్చారు. రషీద్ ఖానే గెలిపించింది మ్యాచ్ ని. 11-24, 11-22 ఇద్దరు కలిసి లాస్ట్ లో ఉతికి ఆరేసారు. మా టీం అంటే అట్ట ఉంటది రా. గుజరాత్ టీం అంటే అట్ట ఉంటది. కావాలని సపోర్ట్ చేసా. కావాలని సపోర్ట్ ఇచ్చా. కావాలని సపోర్ట్ ఇచ్చాం మేము. నేను సపోర్ట్ చేసిన జీటీని, గుజరాత్ టైటన్స్ ని. మా టీం ఫస్ట్ లో తీసుకున్న 5 టీంలు గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ, కేకేఆర్, నెక్స్ట్ వచ్చేసి ముంబై అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఎల్ఎస్జీ. ఈ 5 మా టీంలు మా గెలిచాం. అది గుండెల్లో బాధ నాకు కనిపించిందమ్మా టోనిమ్మా. జాలీగా ఉంది గైస్. రేపు ఎవరిది మ్యాచ్? జాలిగుంటే ఉంటారు. మాకెందుకు జాలి చూపించుకుంటే బయట చూపించుకో. గెలుస్తావా పెడతావా, పీకుతావా, ఏముంది చెప్పు. గైస్ వాడి దరిద్రం రేపు ఇంకా కన్ఫర్మ్ రెట్టింపు అయింది. రేపు వచ్చేసి ముంబై ఇండియన్స్, ఆర్సీబీ 2 వాటి టీంలో ఏ టీం తీసుకుంటాం? ముంబై తీసుకుంటా నేను. ఆర్సీబీ ఎందుకు తీసుకొని చెప్తాను. చాలా మంది కింద కామెంట్స్ లో ఆర్సీబీ తీసుకోబాక, నీ దరిద్రం దాన్ని పట్టుకుంది ఆర్సీబీకి, ఏం వాళ్ళకి లేనట్టు ఫస్ట్ నుంచి. గెలిస్తే గెలవని అనుకోని ఇబ్బంది లేదు. అప్పుడు నువ్వు ముంబై ఇండియన్స్ తీసుకుంటా. ఆర్సీబీ వద్దు నాకు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ నేను చెప్పాను, ఒకవేళ నేను ఇదైపోయి ఓడిపోయాను అనుకో, ఆర్సీబీ గెలిచిన అనుకో, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వదిలేసేసి. ఇప్పుడు నేను తీసుకొని ఆర్సీబీ ఓడిపోయింది రేపు మ్యాచ్, అది ఓకే అనుకో, ఓడిపోయి మళ్ళీ ఇదైంది అనుకో, నేను హ్యూమిలేషన్ గురి అవుతాను. అందుకని చెప్పేసి నేను సపోర్ట్ చేయదలుచుకోలేదు క్రాంతి. అంతేనా? లేకపోతే రేపు ఆర్సీబీ గెలిచినా కానీ నాకు ఇబ్బంది లేదు. ఫస్ట్ థింగ్. కానీ మాకు ఇబ్బంది రా, ఓడిపోతే అష్టకోటమి నడుస్తుంది. మ్యాచ్ కప్పు కొడతాం మేము. 13 మ్యాచ్లు పోయినట్టు, నీ 8 కాదు. 13 మ్యాచ్లు ఎక్కడ పోయినాయి క్రాంతి? నా 13, నీ 6 మ్యాచ్లు పోయినాయి కదా క్రాంతి. ఆ లెక్కన చూసుకుంటే నీ 6 పోయినాయి కదా. అయితే 6 పోతే పోనీ ఏమైంది? మరి అష్టకోటం అంటావు, ఏం మాట్లాడుతున్నావు? అట్లా కాదు, మైండ్ పోయింది, నీకు మైండ్ పని చేయట్లా.
నీకు నాకు గ్యాప్ 8 ఉండాలి అంట నష్టకోటమి అంటే నీకు అర్థం కావట్లా. ఇంకొక గేమ్ కి అవకాశం ఉంది. ఒకవేళ అది గేమ్ అయిపోయింది అనుకో అప్పుడు మనం రిలీఫ్ అయిపోతాం, వరుసగా గెలుచుకుంటూ వస్తాం. అంటే నీకు 8 తేడా ఉండిద్దా? డబుల్ హ్యాట్రిక్ తర్వాత అర్థమైపోయిందా? మొత్తం టైటిల్ మందే, లాస్ట్ కి ఆడికి నాకు 8 గ్యాప్ ఉండిద్దని ఆడే చదువుతున్నాడు. నాకు 8 మ్యాచ్లు ఎక్కువ ఉంటాయి అని. సరే నువ్వు ముంబై ఇండియన్స్ తీసుకున్నావా? నేను చెప్తున్నది కాదు, అది వదిలేసి. సరే సరే నువ్వు ముంబై ఇండియన్స్ తీసుకున్నావా? నువ్వు ముంబై ఇండియన్స్ తీసుకుంటున్నావా కాదు, ముంబై ఇండియన్స్ రేపు మ్యాచ్ గెలవబోతుందని చెప్పి చెప్తున్నాను. ముంబై ఒక బ్రదర్ గా బోడి నీ సలహా వద్దురా, నాకు బోడి సలహా నీ సలహా ఏం వద్దు. ఒక మాట నోరు మూసుకొని ఉంటే చాలు, నువ్వు నేను గెలుస్తా. నాకు అవసరం నీ మాటలు, నాకు అవసరం లేదు నీ మాటలు, నాకు అవసరం లేదు. ఉన్నాను కాబట్టి విన్నింగ్ స్ట్రీక్ లో ఉన్నాను కాబట్టి నీ సలహాలు కమ్మగా ఎస్ఆర్హెచ్ తీసుకున్నాడు, ఎస్ఆర్హెచ్ గెలిచింది, తర్వాత జీటీ తీసుకున్నాడు, జీటీ గెలిచింది. రెండు నీ మతలబు మబ్బేపు మాటల వల్లే కేవలం ఓడిపోయింది. ఆ రోజు ఎల్ఎస్సి తీసుకునేవాడిని మతలబు మాటలు. ఆర్సీబీ విన్నింగ్ స్ట్రీక్ లో ఉంది, ఆర్సీబీ తీసుకున్నావు ఒక పాయింట్. లేదు ముంబై కూడా విన్నింగ్ స్ట్రీక్ లో ఉంది, ఆల్రెడీ ముంబై గెలిచింది. ఆర్సీబీ విన్నింగ్ స్ట్రీక్ లో అంటే ఆర్సీబీ నేను విన్నింగ్ స్ట్రీక్ లో ఉన్నాను కాబట్టి నీకు ఇస్తున్నాను. నేను చూడు ఆలోచించు, నేను అవసరం టైం ఇస్తున్నా. బాగా వినండి, ఆర్సీబీ తీసుకోమని 10 సెకండ్ల టైం ఇస్తున్నాను. కోటి సెకండ్లు ఇచ్చినా కానీ నేను థింక్ చేయను రా. నేను ఫస్ట్ డిసైడ్ వచ్చింది ముంబై ఇండియన్స్ మీద నిలబడతాను. నువ్వు ఎంత థింక్ చేసినా నీ సగం నీ దరిద్రం నీది దరిద్రం. ముడ్డి గిరతా ఈ టీం తీసుకో ఆ టీం తీసుకో అని చెప్పేసి వెనకాల నుంచి చెప్తా. నువ్వు నీ మభ్య బట్టి ఇగో ఇట్లా ఆలోచించుకో అని చెప్పి వెనకాల నుంచి గిల్లి మభ్య పెట్టి సరేలే కకృతి పడతావా? కకృతి పట్టం కాదు, నువ్వు లీడిస్తున్నావు అని చెప్పేసి నేను సరే అని చెప్పేసి ఆ టీం సెలెక్ట్ చేసుకుంటున్నాను. పోతున్నాయి. ఎంత దరిద్రం అంటే ఇది. మ్యాచ్లు కావాలని నేను ఓడిపోవడానికి కారణం ఎవరో కాదు గైస్, వీడే. మొత్తం మ్యాచ్లు ఓడిపోవడానికి కారణం మొత్తం కాదు, రీసెంట్గా జరిగినటువంటి 3 మ్యాచ్లు ఓడిపోవడానికి కారణం ఎవరంటే వీడి వల్లే ఓడిపోయింది అది. సో నేను మనస్ఫూర్తిగా అయితే నేను నా టీమ్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాను. రేపైతే ముంబై ఇండియన్స్ గెలుస్తుంది, ఆ మాట మీదే స్టాండ్ అయి ఉంటాను నేను, ఆ మాట మీదే చివరి వరకు ఉంటాను. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయితే నేను క్షమించండి, ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు కింద కామెంట్స్ లో రాయండి. 2000 కామెంట్స్ మినిమం ఉండాలి. రాయండి ఇబ్బంది మినిమం 2000 కామెంట్స్ ఆర్సీబీ క్రాంతి ఇస్ గోయింగ్ టు సపోర్ట్ ఆర్సీబీ. ఆర్సీబీ ఇక్కడ నుంచి లెగవబోతుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి, మనకి మంచి రోజులు రాబోతున్నాయి, వీడి దరిద్రం పోతుంది. నా అదృష్టం ఆర్సీబీకి తగులుకుంది. రేపటి నుంచి ఆర్సీబీ జై అని లేచింది. చూద్దాం క్రాంతి, చూద్దాం అది కూడా చూద్దాంగా. ఎంత లేచిద్దో, ఎంత తుక్కుగా ఓడిపోయిద్దో చూద్దాము. రేపు చూద్దాం. రేపు మ్యాచ్ లో మనం తెలుసుకుందాం. ఎక్కడ మ్యాచ్? వాంకడేలో స్టేడియంలో మిమ్మల్ని సైలెంట్ చేస్తాం. ఎట్ట సైలెంట్ తెలుసా? అసలు స్టాట్స్ తెలుసారు నీకు? వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడారు, ఎన్ని మ్యాచ్లు గెలిచారు? హెడ్ తెలుసు అంటారు. హెడ్ ముంబై ఇండియన్స్ 18 గెలిచారు, ఆర్సీబీ 14 గెలిచారు. గుండ్రపు హెడ్ ఒకటి వేసుకొని వాంకడే స్టేడియంలో మావోలు చూడరు. ఇటు వాంకడే ముంబై లీడ్, ఆర్సీబీ 7-3. సో వాట్ ఏంద్రా నువ్వు తలకాయ నీది ఎట్ట ఉంది రౌండ్ గా గుండ్రపడి తలకాయ అంటే? ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? ఇదిగో మనం లాజికల్ గా మాట్లాడతాం, నువ్వు పిచ్చోళ్ళలాగా మాట్లాడద్దు. నువ్వు చెప్పేది ఏంది? ముంబై ఇండియన్స్ 18 మ్యాచ్లు గెలిచింది, ఆర్సీబీ 14 గెలిచింది. వాంకడేలో ముంబై 7 గెలిస్తే ఆర్సీబీ 3 గెలిచింది. ముంబై ఇండియన్స్ ఎక్కువ మ్యాచ్లు గెలిచింది కాబట్టి రేపు ముంబై ఇండియన్స్ అంటాం. ముంబై ఇండియన్స్ ఎక్కువ మ్యాచ్లు గెలిచింది కాబట్టి ముంబై గెలిచింది అని చెప్పి నేను అంటలేదు. మరి ఆర్సీబీ వాళ్ళు నా మీద ఎట్లా వచ్చినట్లు మాట్లాడుతున్నారు కాబట్టి అది నేను తీసుకోలేక ఆర్సీబీకి నేను ఈ మ్యాచ్ సపోర్ట్ చేయకుండా 2 టీములు నాయే కాబట్టి ముంబైకి ఈసారి సపోర్ట్ చేసి చూస్తున్నాను. అప్పుడు ఎవరు దరిద్రం తేలిపోయింది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అది ఇస్తున్నాను నేను, అంతే. దాని నుంచి ఇంకేం లేదు. నువ్వైతే స్టాట్స్ గీట్స్ ఏం పట్టించుకోకుండా జస్ట్ ఒక పర్సనల్ స్టాట్స్ కమ్ము పర్సనల్ రెండింటిని బోత్ ని బేస్ చేసుకొని స్టాట్స్ ఏది తీసుకున్నావు? స్టాట్స్ ఇది స్టాట్సే ఇది ముంబై ఎక్కువ మ్యాచ్లు ముంబై గెలిచింది. సో నీ లాజిక్ ప్రకారం నీకంటే మీరు ఎక్కువ మ్యాచ్లు గెలిచారు కాబట్టి నేను రేపు గెలవాలి కదా. అది ఎట్ట గెలిచింది? అది అంత రౌండ్ గా ఉంది అంటే నీకేది ఇష్టం అయితే ఆ లాజిక్ తీసుకుంటావా? ఇది టోర్నమెంట్ లో వాళ్ళు మ్యాచ్లు ఆడుకునేది వేరు, మనం ప్రిడిక్ట్ చేసేది వేరు క్రాంతి. ఆ లెక్కను చూసుకుంటే ఫస్ట్ నేను లీడ్ లో ఉన్నాను. కంగ్రాచులేషన్స్. ఆ లెక్కను చూసుకుంటే ఫస్ట్ నేను లీడ్ లో ఉన్నాను. నీ కంగ్రాచులేషన్. నాకు బోడి కంగ్రాచులేషన్. మళ్ళీ చెప్తున్నాను, ఆ బోడి మళ్ళీ చెప్తున్నాను, నాకు వద్దా బోడి కంగ్రాచులేషన్. కావాలంటే చేయి నరికేసుకుంటా కానీ ఇది షేకండి ఇచ్చారు. ఎందుకంటే చేతులు కలిపిన ప్రతిసారి ఓడిపోతున్నాను నేను. ఎప్పుడైతే చేతులు కలిపిన అప్పటి నుంచి మనకు ఉంది గాయస్. రేపు ముంబై గెలుస్తుంది మ్యాచ్. నేను మేసం తిప్పుతాను, మేసం తిప్పుకున్న రాకపోతే అప్పుడు అడగండి. అది సరే. నేను చేయాల్సిన ప్రయత్నం మాటలు చెప్పాలి.